ఈరోజు మనం తెలుసుకుందాము సౌందర్య లహరిలోని 14వ శ్లోకము మరియు దాని వివరణ. క్షితౌ షట్పంచాషద్విసమధిక పంచాశదుదకే హుతాశే ద్వాషష్టిః చతురధిక పంచాశదనిలే దివి ద్విషట్రింశత్ మనసి చతుషష్టిరితి యే మయూఖాస్తేషామప్యుపరి తవ పాదాంబుజయుగం. దీని తాత్పర్యమేమనగా, అమ్మా, పృథ్వీతత్వంలో 56, జలతత్వంలో 52, అగ్నితత్వంలో 62, వాయుతత్వంలో 54, ఆకాశతత్వంలో 72, మనస్తత్వంలో 64 ప్రకాశాలు తేజరిల్లే స్థానోపరి భాగంలో నీ చరణ కమలాలు రాజిల్లుతూ ఉంటాయట. మరి మీకు ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, ఇక్కడ నుంచి 3 శ్లోకాలలో వాక్సిద్ధి వర్ణన జరుగుతుందట. అదేమిటంటే 15వ శ్లోకంలో సాత్వికం, 16వ శ్లోకంలో రాజసిక, 17వ శ్లోకంలో మిశ్రిత భావయుక్త కవితా శక్తి వికాస వర్ణన జరుగుతుంది. అలాగే సరే, ఇప్పుడు ఈ శ్లోకంలోకి వస్తే, ఈ రేఖలన్నీ మయూకాహ అంటే అన్ని చోట్ల వ్యాపించి సృష్టిని కట్టుబడి ఉన్నప్పటికీ అవి దేవి పాదకమల జట్టుకి అంటే ఆవిడకి మించి ఎక్కడా వ్యాపించలేవుట. అంటే దేవీ పాదాలే సృష్టి యొక్క మూలానికి మరియు చాలా అతీతమట. మరి ఇది శ్రీచక్రం మరియు కుండలిని యోగ రహస్యాలని సూచిస్తుందని చెబుతున్నారు ఇందులో. ఇది శ్లోకం యొక్క వివరణ ఏమనగా, ఇందులో ఆదిశంకరాచార్యులు పార్వతీదేవి యొక్క పాదాల యొక్క గొప్పతనాన్ని సృష్టి యొక్క ప్రతి అంశానికి అతీతమైనదని వర్ణిస్తున్నారు. పంచభూతాలు అనగా పృథ్వీ, జలం, అగ్ని, వాయు, ఆకాశం మరియు మనస్సు, ఇవి సృష్టి యొక్క మూలాధారాలు. ప్రతి ఒక్కటికి ఒక నిర్దిష్ట సంఖ్యలో ముఖ్య రేఖలు అంటే లేదా నాడులని లేదా చక్రాలని ఉంటాయి. మరి సరే, దీనివల్ల ప్రయోజనం ఏమనగా, ఈ శ్లోకంని ధ్యానంగా జపిస్తే కుండలిని జాగృతి మరియు ఆధ్యాత్మిక శక్తి యొక్క ప్రాప్తి మరియు సృష్టి రహస్యాలు అర్థం కావడం జరుగుతుంది. ఇది శ్రీ విద్యా సాధకులకి ముఖ్యమైన మంత్రమట. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తాళం తత్వం.